Dear students, in this class, we will learn about the JavaScript variables. JavaScript variables are used to hold values or the expressions. Okay. C లో కానీ మనం జావాలో కానీ వేరియబుల్ డెక్లరేషన్ చేయడం అనేటువంటిది చూసాం. వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటి? ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఉండేటువంటి వాల్యూస్ ని లేదా క్వాంటిటీస్ ని మనం స్టోర్ చేసుకోవడానికి మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేసుకోవడానికి ఆ మెమరీ లొకేషన్స్ మనం అసైన్ చేసే నేమ్ ని ఏమంటాం అంటే వేరియబుల్స్ అంటాం. సో ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఉండేటువంటి ఏదైనా అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ చేయాలంటే యూజర్ ద్వారా వచ్చే వాల్యూస్ కానీ లేదా మనం ప్రోగ్రామ్ లో తీసుకునేటువంటి వాల్యూస్ కానీ మనం వేరియబుల్స్ అనేటువంటి వాటిల్లో స్టోర్ చేసుకుని వాటిలో మ్యానిపులేషన్ చేయడం జరుగుతుంటుంది. అయితే ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ చేసుకునేటప్పుడు ఆ వేరియబుల్స్ నేమ్స్ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు చిన్నదిగా ఉండడం మనం చూసుకుంటాం. సిలో కానీ జావాలో కానీ మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటే మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, ఏబిసి అని చెప్పేసి. సో ఏబి ద్వారా వాల్యూస్ ని ఇన్పుట్ తీసుకుని ఏబి 2 వేరియబుల్స్ ని కూడా యాడ్ చేసి సి అనేటువంటి ఇంకో వేరియబుల్ లోకి మనం స్టోర్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ మనకి 3 వేరియబుల్స్ అవసరం అవుతాయి. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ డిక్లరేషన్ చేయాలంటే కనుక రూల్స్ ఏమిటి? సాధారణంగా మనం సిలోను జావాలోను చెప్పినటువంటి ఏవైతే రూల్స్ ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ లో కంటిన్యూ చేస్తాం. మొట్టమొదటి పాయింట్, జావా స్క్రిప్ట్ అనేటువంటిది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి? మీరు ఒక వేరియబుల్ ని ఒక స్టేట్మెంట్ ని మనం లోయర్ కేస్ లో రాసినప్పుడు లోయర్ కేస్ లో యూజ్ చేయాలి. వేరియబుల్ ని ఇంట్ ఎక్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. ఎక్స్ అనేటువంటిది లోయర్ కేస్ లో రాశాను. సో లోయర్ కేస్ లో రాసి డిక్లేర్ చేశాను. సో త్రూఅవుట్ ది ప్రోగ్రామ్ ఆ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లోయర్ కేస్ లోనే ఉపయోగించాలి, అప్పర్ కేస్ లో ఉపయోగించాలని వీల్లేదు. కాబట్టి వేరియబుల్ నేమ్స్ అనేవి కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ లోనే మనం ఖచ్చితంగా రాయాలి. మొట్టమొదటి. రెండోది ఏంటంటే వేరియబుల్ కి మొట్టమొదటి ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో, మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో, మొట్టమొదటి లెటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ లేదా అండర్ స్కోర్ తోనే స్టార్ట్ అయి ఉండాలి. లేదా ఎటువంటి సింబల్స్ అని కానీ నెంబర్స్ కానీ మొట్టమొదటి క్యారెక్టర్ కింద ఉపయోగించడం కుదరదు. ఇంకో విషయం ఏంటంటే స్పేస్ అనేటువంటిది ఇందులో వాడడానికి లేదు. ఉదాహరణకి సింపుల్ ఇంట్రెస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఎస్ఐ అని డిక్లేర్ చేసుకోవాలి తప్ప సింపుల్ స్పేస్ ఇంట్రెస్ట్ అని చెప్పి 2 పదాల కింద 2 వర్డ్స్ కింద ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉపయోగించాల్సి వస్తే అండర్ స్కోర్ ఉపయోగించాలి. నెక్స్ట్ ది జావా స్క్రిప్ట్ అనేటువంటి కేస్ సెన్సిటివ్ కాబట్టి వేరియబుల్స్ అనేవి కూడా కేస్ సెన్సిటివే. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి రూల్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ని ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి? వేరియబుల్స్ వాల్యూ కెన్ చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ స్క్రిప్ట్. అసలు వేరియబుల్ డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం? డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దే వ్యారీ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ యాస్ వేరియబుల్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక మెమరీ లొకేషన్ లో వాల్యూ చేంజ్ చేయగలుగుతుంటే అలా చేంజ్ చేయగలిగేటువంటి వాటిని ఏమంటాం అంటే వేరియబుల్స్ అంటాం. చేంజ్ చేయలేటువంటి వాటి కాన్స్టెంట్స్ అంటాం. ఇది మనం సిలోను జావాలోను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి వేరియబుల్ వాల్యూని మనం చేంజ్ చేయగలిగేటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది. సో వేరియబుల్స్ ఏ విధంగా డిక్లరేషన్ చేసుకోవాలి? సిలోను జావాలో మనం ఏం చేసేవాళ్ళం? ముందు డేటా టైప్ తో మొదలుపెట్టి తర్వాత వేరియబుల్ నుంచి సెమికోలన్ ఇచ్చేవాళ్ళం. ఇక్కడ జావా స్క్రిప్ట్ లో వచ్చేసరికి వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే కనుక వేర్ ఎక్స్ డిక్లేర్ చేయాలి. వేర్ ఇండికేట్స్ వేరియబుల్. వేర్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్ లెటర్స్. వేర్ స్పేస్ ఎక్స్ అని సెమికోలన్ అవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ డిక్లేరేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా వేర్ కార్ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. సో after declaration shown above the variables are empty, they have no value set. ఇప్పటి వరకు మనకి ఎటువంటి వాల్యూస్ ఉండవు. వాల్యూస్ మనం ఇచ్చుకోవచ్చు. However, you can also assign values to the variables to declare them. ఒకవేళ వేరియబుల్స్ వాల్యూస్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, where x is equal to y అని ఇచ్చాం. దిస్ ఈస్ వాట్ వి కాల్ as initialization of variable. ఒక వేరియబుల్ కి వాల్యూని డైరెక్ట్ గా అసైన్ చేయడం అంటే ఇనిషియలైజేషన్ అంటాం. అదేవిధంగా వేర్ కార్ నేమ్ ఈక్వల్ టు వోల్వో, ఇది స్ట్రింగ్ కాబట్టి కొటేషన్ లో పెట్టాం. అయితే ఇంటిజర్ కాబట్టి కొటేషన్ అవసరం లేదు. వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 5.
And next, this is an examination example code, HTML, body script, JavaScript, where first name is equal to Hague and document.write first name. మనం ఒక నోట్ ప్యాడ్ లో స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నోట్ ప్యాడ్, సో HTML body script చూడండి, where college is equal to Vigyan, document.write college అన్న స్క్రిప్ట్ ట్యాగ్ ఎండ్ చేయండి, బాడీ ట్యాగ్ ఎండ్ చేయండి, HTML ట్యాగ్ ఎండ్ చేయండి. ఒకసారి ఇది ఫాంట్ మనం మ్యాగ్నిఫై చేసి కోడ్ ఇంకా విజిబుల్ గా మనం చేసి చూద్దాం. This is an HTML document which contains a college variable. ఇక్కడ స్క్రిప్ట్ అని ట్యాగ్ పెట్టాం, కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు విజ్ఞాన్ అని చెప్పి సెమికోలన్ ఇచ్చాను. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ ఫస్ట్ డాట్ HTML ఫస్ట్ డాట్ HTML JScript అని పెడదాం. JScript 1 JavaScript 1.html సేవ్ చేశాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Here, this is విజ్ఞాన్. చూడండి, విజ్ఞాన్ ప్రింట్ అయింది కదా, ఒక వేరియబుల్ లో ఉండే. ఓకే ఓకే నౌ ఇక్కడ మనం వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాడు. వేర్ ఫస్ట్ నేమ్ అని ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ హైక్ అని చెప్పేసి కొటేషన్స్ లో ఇచ్చారు. తర్వాత document.write అని చెప్పేసి ఆ ఫస్ట్ నేమ్ ప్రింట్ చేసాం. ఇది మనకి C++ లోను లేదా జావాలోను మనకి సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎలాగైతే వర్క్ అవుతుంటుందో అలాంటిది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ JavaScript statements. A JavaScript statement is a command to the browser. The purpose of command is to tell the browser what to do. JavaScript statement అంటే స్క్రిప్ట్ అనేటువంటి మనం ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ లోపల మనం స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఎండ్ ట్యాగ్ కి మధ్యలో మనం ఏ స్టేట్మెంట్ రాస్తామో వాటన్నిటిని కూడా JavaScript స్టేట్మెంట్స్ అంటాం. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ మొదలు పెట్టాం. వేర్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం document.write. వీటి మధ్యలో మనం స్క్రిప్ట్ ట్యాగ్ల మధ్య రాసేటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటాం అంటే JavaScript స్టేట్మెంట్స్ అంటాం. సో ఏవైతే మన వెబ్ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి మనం స్టేట్మెంట్స్ రాస్తామో వాటిని JavaScript స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ నార్మల్లీ ప్రతి స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా సెమికోలన్ తో యాడ్ చేయాలి దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇది కేస్ సెన్సిటివిటీ మర్చిపోకూడదు. Next, here there is an example with a heading and 2 paragraphs to a web page. ఇక్కడ చూడండి, మనం స్క్రిప్ట్ టైప్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పారాగ్రాఫ్ ని ఇచ్చాం. ఇక్కడ మనం document.write అని చెప్పేసి ఆ లోపల మరి హెడ్డింగ్ ట్యాగ్ల మధ్యన మనకి ఈ ట్యాగ్స్ మనం దిస్ ఇస్ ఏ హెడ్డింగ్, దిస్ ఇస్ ఏ పారాగ్రాఫ్, దిస్ ఇస్ అనదర్ పారాగ్రాఫ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇది ఎలాగైనా నోట్ ప్యాడ్ లో రాస్తాం కదా,
అదే నోట్ ప్యాడ్ ఫైల్లో మళ్ళీ ఒకసారి రాసి చూద్దాం. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ కాలేజ్ అన్నాం. ఇక్కడ అలా కాకుండా డాక్యుమెంట్ డాట్ రైట్ h1 ట్యాగ్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అన్నాను. సేవ్ చేయండి. ఒకసారి మన వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని రిఫ్రెష్ చేయండి. వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డాక్యుమెంట్ డాట్ రైట్ లో ఇది స్టేట్మెంట్, జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్. దీంట్లో మళ్ళీ h1 ట్యాగ్ హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చి ఆ హెడ్డింగ్ ట్యాగ్ లో మధ్యలో మనం h1 ట్యాగ్ ఇంకా చూడండి ఇక్కడ ఇలా ఇచ్చాం అనమాట. ఇలా ఇవ్వాలి కాంబినేషన్. సో ఏదైతే HTML ట్యాగ్స్ ని స్పెసిఫై చేద్దాం అనుకున్నావో అది జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ లోపల స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ ప్లీజ్ జావా స్క్రిప్ట్ బ్లాక్స్. ఈ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేటువంటి బ్లాక్ లో ఉండాలి. దీంట్లో జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ కెన్ బి గ్రూప్డ్ టుగెదర్ ఇన్ బ్లాక్స్. బ్లాక్స్ స్టార్ట్ విత్ లెఫ్ట్ కర్లీ బ్రాకెట్స్ అండ్ ఎండ్స్ విత్ రైట్ కర్లీ బ్రాకెట్స్. జావా స్క్రిప్ట్ బ్లాక్స్ అనేటువంటిది లెఫ్ట్ కర్లీ బ్రాకెట్స్ తోటి నెక్స్ట్ రైట్ కర్లీ బ్రాకెట్స్ తోటి బిగిన్ అయ్యి ఎండ్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ టైప్ అని చెప్పేసి రాసి తర్వాత కర్లీ బ్రాకెట్స్ స్టార్ట్ చేసి తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఎండ్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ ట్యాగ్ బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ మధ్యన దీన్ని జావా స్క్రిప్ట్ బ్లాక్ అంటాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ దేర్ what are the operators in JavaScript. We are already familiar with operators concept in C and Java. Operator is a symbol which is used to perform specific operation. Here JavaScript operations లో మెయిన్లీ మనం ఉపయోగించే ప్లస్ అండ్ ఈక్వల్ టు ఆపరేటర్స్. ఈక్వల్ టు అనేటువంటిది అసైన్మెంట్ ఆపరేటర్ అని, ప్లస్ అనేటువంటి దాన్ని మన ఇంక్రిమెంట్ ఆర్ యాడ్ ఆపరేటర్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడ చూడండి అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ ఎలా ఉపయోగపడుతుంది. y ఈక్వల్స్ టు 5 అన్నాం, z ఈక్వల్స్ టు 2 అన్నాం, x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ z అన్నప్పుడు ఏం జరుగుతుందంటే x లోకి y ప్లస్ z యాడ్ అయ్యి ఆ రిజల్ట్ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. ఒకసారి మనం కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హియర్ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 5, వేర్ y ఈజ్ ఈక్వల్ టు 10, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y, డాక్యుమెంట్ డాట్ రైట్ z అని ఇచ్చాను. సేవ్ చేయండి. ఒకసారి బ్రౌజర్ వచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. హియర్ 15, ఇక్కడ 15 అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇదే మనం స్ట్రింగ్ వాడతాం అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నోట్స్ లో చూద్దాం. ఇక్కడ చూడండి దీంట్లో ఎలా ఉపయోగించి మనం కోడ్ లో x ఈక్వల్ టు 5 డిక్లేర్ చేసాం, y ఈక్వల్ టు 10 డిక్లేర్ చేసుకున్నాం. z ఈక్వల్ టు x ప్లస్ y అనగానే x లో ఉండే వాల్యూ y లో ఉండే వాల్యూ యాడ్ అయ్యి z లోకి వెళ్తుంది. ఆ z ని ఇక్కడ ప్రింట్ చేసాం అనమాట. మనం సి ప్రోగ్రామ్స్ జావా ప్రోగ్రామ్స్ తో పోలిస్తే చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమంటున్నాయి. యాజ్ యూజువల్ విచ్ వి డిస్కస్డ్ అండ్ విచ్ వి ప్రాక్టీస్డ్ ఇన్ సి అండ్ జావా, ద సేమ్ ఆపరేటర్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆల్సో. ఏంటవి? ప్లస్ మైనస్, స్టార్, స్లాష్, పర్సంటేజ్, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ఇవే మనకి ఇంక్రిమెంట్ అర్థమెటిక్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ జావా స్క్రిప్ట్ లో కూడా వస్తుంటాయి. సో ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కి చెప్తాం. అంటే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటే కనుక మనకి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉపయోగిస్తుంటాం. మనకు ఆల్రెడీ తెలుసు ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పి సిలోను జావా నేర్చుకున్నాం. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ చేయాలంటే కనుక ఈ జావా స్క్రిప్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి మనకి మెయిన్ ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ చూడండి x ఈక్వల్ టు y ప్లస్ 2 అనగానే y లో ఉండేటువంటి వాల్యూ ఇక్కడ పైన y ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 2 అనగానే y లో ఉండే వాల్యూ 2 ఇంక్రిమెంట్ అయ్యి x లోకి వెళ్తుంది అనమాట. సబ్ట్రాక్షన్ అంటే y లోంచి 2 వాల్యూ డిడక్ట్ అయ్యి x వాల్యూ అప్డేట్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సేమ్ అదే విధంగా ఆపరేషన్స్ కూడా జావా స్క్రిప్ట్ లో కంటిన్యూ అవుతుంటాయి. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక డిఫరెన్స్ మనం గమనించాల్సి ఉంటుంది. మై డివైడెడ్ బై మాడ్, డివైడెడ్ బై డివిజన్, మాడ్యులస్ ఆపరేటర్స్ కి ఉండేటువంటి తేడా ఏంటంటే డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా కోషెంట్ ని రిటర్న్ చేస్తుంటుంది అండ్ మాడ్యులస్ ఆపరేటర్ ఎప్పుడు కూడా మనకి రిమైండర్ రిటర్న్ చేస్తుంటుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి రిమైండర్ అవసరం అవుతుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ whether the reminder to manipulate the palindrome,
or reverse of a given number, we have to get the remainder. ఆ రిమైండర్ మనకు కావాలనుకుంటే కనుక mod ఆపరేటర్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంటుంది. x ఈక్వల్ టు y mod 2 అంటే y ని 2 తో డివైడ్ చేసి వచ్చేటువంటి రిమైండర్ ని x లోకి కాపీ చేస్తాం. అలా కాకుండా x ఈక్వల్ టు y బై 2 అంటే y బై 2 చేసి కోషంట్ x లోకి పంపిస్తాం అనమాట. ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా గమనించాలి. సిలోను జావాలోను ఆల్రెడీ ప్రోగ్రామ్స్ లో డివిజన్ ఆపరేటర్ కి మాడ్యులస్ ఆపరేటర్ కి కొన్ని ప్రోగ్రామ్స్ లో మనం వీటిని ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదే కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. అగైన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలన్నా లేదా ఒకటి డిక్రిమెంట్ చేయాలన్నా పోస్ట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉపయోగించడం జరుగుతుంటుంది. హియర్ x ఈక్వల్ టు ప్లస్ ప్లస్ y అంటే y ని ముందుగానే ఒకటి ఇంక్రిమెంట్ చేసి x లోకి కాపీ చేయడం లేదా x లోకి అసైన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా x ఈక్వల్ టు y ప్లస్ ప్లస్ అంటే y వాల్యూ x కి అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంటుంది. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్, రెండోది పోస్ట్ ఇంక్రిమెంట్. అట్ సేమ్ టైం డిక్రిమెంట్ సైడ్ కూడా ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పేసి మనం డెసిలోను జావాలోను ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జావా స్క్రిప్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం రెండు రకాలుగా చెప్తాం. ఒకటి సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్, రెండోది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పేసి. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే బి యొక్క వాల్యూ ఏలోకి వెళ్తుంది. ఏ ఈక్వల్ టు 10 అంటే 10 అనే వాల్యూ ఏలోకి వెళ్తుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అన్నాం అనుకోండి, ఏ 5 తో ఆ రిజల్ట్ వాల్యూ ఏలోకి వెళ్తుంది. సో కామన్ గా ఒక ఎక్స్ప్రెషన్ రిజల్ట్ కానీ లేదా ఒక ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేసే రిజల్ట్ ని కానీ లేదా ఒక వాల్యూ కానీ ఒక వేరియబుల్ కి పంపించాలి అంటే మనం ఈక్వల్ టు అనేటువంటి ఆపరేటర్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు అని చెప్పేసి రెండు ఉన్నాయి, కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. వీటిని షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ని ఎక్స్ ప్లస్ వై అంత ఇంక్రిమెంట్ చేయమని అర్థమైందా. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని. అదే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అంటే ఎక్స్ బై ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ని ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై తో చేయమని చెప్పేసి దీని ఉద్దేశం అనమాట. వీటిని షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. సేమ్ జీలోను జావాలో ఎలాగైతే వీటి యొక్క ఆపరేషన్స్ ఉంటుందో జావా స్క్రిప్ట్ కూడా సేమ్ ఆపరేషన్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ దేర్. ప్లస్ ఆపరేటర్ రెండు రకాలుగా ఉపయోగిస్తాం. ఒకటి అర్థమెటిక్ ఎడిషన్ గాను, రెండు కాంకాటనేషన్ ఆపరేటర్ గాను. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ వై రెండు కూడా ఇంటిజర్స్. ఎప్పుడైతే z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అన్నామో ఎక్స్ వాల్యూ వైలో ఉండే వాల్యూ యాడ్ అయ్యి z లోకి వెళ్తుంది. అలా కాకుండా వేర్ నేమ్ 1 ఈక్వల్స్ టు విజ్ఞాన్, వేర్ నేమ్ 2 ఈక్వల్స్ టు కాలేజ్ అన్నాం. సో here name 1 is equal to Vigyan and name 2 is equal to college అన్నాం. నేమ్ 1 ప్లస్ నేమ్ 2 అంటే నేమ్ 1 లో ఉండే స్ట్రింగ్ నేమ్ 2 లో ఉండే స్ట్రింగ్ యాడ్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఎలా అవుతుంది అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి 15 విజ్ఞాన్ కాలేజ్ వచ్చింది. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ వెళ్తున్నామని ఇవ్వాలి. పెట్టండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇదిగో 15 విజ్ఞాన్ కాలేజ్ అని వచ్చింది. ఓకే, so this is about plus operator. So these are the JavaScript operators statements which we use in JavaScript statements. మన ఫర్దర్ క్లాసెస్ లో JavaScript ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా ఈ స్టేట్మెంట్స్ ని ఆపరేటర్స్ ని వాటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ JavaScript operators and statements. Thank you.